సరే అయితే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు బంగారం రేట్లు ఏదైతే రాబోయే 2 నెలల్లో దిగొస్తాయని అంటున్నారో, అదే బాటలో ఇప్పుడు యుద్ధం ముగిసింది కాబట్టి ఆయిల్ ధరలు గూడా తగ్గే అవకాశాలున్నాయి. అంటే ఇప్పటికే కొన్ని వార్తలొస్తూ ఉన్నాయి. ఆయిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. యుద్ధం ముగిసింది కాబట్టి అని. దీన్ని బట్టి మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం జరిగేటప్పుడు ఇండియా విలవిలలాడిపోయింది. యాక్చువల్ మనం చూస్తే పెట్రోల్ బంక్ దగ్గర పానిక్ బయింగ్, గ్యాస్ ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చింది. మరి ఇందులో ఏమైనా ఉపశమనం? ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం అయిపోయింది, ఏమన్నా ఉపశమనం వస్తుందా అంటే ఇప్పుడు వెంటనే అక్కడ చూపిస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్ లో ఈ బ్యారెల్ ఏది పెట్రోలియం ధర $84 వచ్చేసింది. ఎక్కడో 100 యుద్ధానంలో ఒక్కోసారి 120 దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 84 వచ్చింది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం ధర తగ్గుతుంది కాబట్టి మనకు కూడా ఇంకా ఆయిల్ రేట్లు తగ్గిపోతాయి అనేది ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఇది మిస్కన్సెప్షన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది యుద్ధం ఎండ్ అయినా యుద్ధ ఫలితం మాత్రం ఎండ కాలేదు. కాబట్టి భారత్ లో మార్కెట్ లో ఇప్పుడు మన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించరు, గ్యాస్ ధర కూడా వెంటనే తగ్గించరు. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం జరిగేటప్పుడు ప్రతి నెల 30,000 కోట్లు లాస్ వచ్చింది. ఇది మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి, ఓఎంసీస్ కి. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు పెంచిన రేట్లు అవి తగ్గించరు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన. పైగా దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఆయిల్ రేట్లు తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు 84 తగ్గినా మళ్ళీ అవి 90 ఆ రేంజ్ లోనే మొత్తం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అయ్యింది అని చెప్తున్నారు ఇరాన్ అమెరికాలు. కానీ అర్మూజ్ స్ట్రైట్ లో మైన్స్ ఉన్నాయి. ఈ మైనింగ్ ల్యాండ్ మైన్స్ పెట్టారు వాళ్ళు, సీ మైన్స్. ఈ సీ మైన్స్ ని తొలగించాలంటే 2 నెలల సమయం పడుతుంది. ప్రపంచంలో ఉన్న అన్ని నేవీలు అక్కడికి వచ్చిన కాబట్టి 2 నెలల పాటు హర్ముజ్ పూర్తిగా ఓపెన్ కాదు. ఏదో కొన్ని షిప్లు చాలా జాగ్రత్తగా ఇరానీ ఒమన్లు పంపిస్తాయి, అంతేగాని అక్కడ కంప్లీట్ గా ఓపెన్ కాలేదు. కాబట్టి 2 నెలల పాటు హర్ముజ్ స్ట్రైట్ పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వదు. కాబట్టి ఆయిల్ రేట్లు ఎక్కడ తగ్గిపోతుందండి? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎల్పిజి గ్యాస్ ధరలు ఇవి కూడా తగ్గిపోతాయని. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయినా 6 నెలల పాటు, దీనికైతే 6 నెలల పాటు పూర్తి స్థాయిలో మనకి ఎల్పిజి సప్లైలు హర్ముజ్ స్ట్రైట్ ద్వారా పునరుద్ధరించబడం. ఎందుకంటే మన ఇండియా 60% హర్ముజ్ స్ట్రైట్ ద్వారా తెచ్చుకుంటుంది ఎల్పిజి, ముఖ్యంగా ఖతార్ నుంచి. ఖతారు ఈ దేశాల్లో ఆయిల్ రిఫైనరీల్ని, ఈ యొక్క ఎల్పిజి టెర్మినల్స్ ని మొత్తం పేల్చేయడం జరిగింది. వీటిని మళ్ళా పునర్నిర్మించి ఎల్పిజి సప్లైలు కావాలి అంటే 6 నెలల మినిమం పడుతుంది. అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటే, యుద్ధ ప్రాతిపదికన జరిగితే. కాబట్టి హర్ముజ్ ఓపెన్ అయిన గ్యాస్ ఆయిల్ వెంటనే పునరుద్ధరించబడవు. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గవు, ఆయిల్ రేట్లు స్టెబిలైజ్ అవుతాయి. కొంచెం తగ్గిపోయిన 84కి 90 లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 28 యుద్ధానికి ముందు ఈ ఆయిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్ లో $68 ఉండేది. ఇప్పుడు అది ఈ రోజు యుద్ధం ముగిసిందన్న 84-90 మధ్యలో ఉంది. అంటే 90 మధ్యలో ఉంటది. కాబట్టి 90 దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లో పెట్రోలియం గ్యాస్ ధరలు తగ్గవు. ఒకవేళ బాగా తగ్గిపోయిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి నష్టాలు ఉన్నాయి కాబట్టి నష్టాలు పూడ్చుకోవాలి. ఈ నష్టాలు పూడ్చుకునేటప్పుడు మనకు తెలిసి ఇండియాలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లు మళ్ళీ వాళ్ళు డ్యూటీలు పెంచుతారు. వీళ్ళు ఇండియా కూడా మాట్లాడదు. అంటే ఏంటి, ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు అంతర్జాతీయ తగ్గించినప్పుడు మన వాళ్ళు తగ్గించారు, పెంచినప్పుడు పెంచుతారు అన్నమాట ఈ పాలిటిక్స్. ఎందుకంటే ఎక్కువ గవర్నమెంట్లు రన్ అయ్యేది వైన్ మీద ట్యాక్స్, రెండోది ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ మీద ట్యాక్సులతోని స్టేట్ గవర్నమెంట్లు నడుస్తాయి. కాబట్టి మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిపోతాయి అనేది ఒక మిస్కన్సెప్షనే. కాకపోతే ఇండియన్ ఎకానమీ మీద ప్రెజర్ ఉండదు, ద్రవ్యోల్బణం మీద ప్రెజర్ ఉండదు, అంతే రూపీ బలపడుతుంది.